అనే విధంగా భయపడి పొరపాటున ఎవడన్నా గనక అత్యాచారాన్ని జోలికి వెళ్తే వాడికి వాడే ఉరేసుకునే పరిస్థితి ఉండేది. అది జరిగింది కూడా. దాచేపల్లి, గుంటూరు జిల్లా దాచేపల్లిలో అది జరిగింది కూడా. ఒక 5 ఏళ్ల బాలికని అత్యాచారం చేస్తే వాడి సంగతి ఏంటో తేలుస్తాను, వాడి సంగతి ఏంటో తేలుస్తాము, వాడిని ఉరి తీసిన పాపం లేదు అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్కి నేను దొరికిపోయినా సరే నాకు పడేది ఉరిశిక్షే, చంద్రబాబు నాయుడు గారి నుంచి తప్పించుకోలేము అని వాడికి వాడే ఉరేసుకొని చచ్చిపోయే పరిస్థితి ఉండేది. అది లా అండ్ ఆర్డర్ అంటే, అది ఒక భయం అంటే. మీరంటే అసలు ఎవరికి భయం ఉంది? అసలు ఈ ప్రభుత్వం అంటే ఎవరికి నమ్మకం ఉంది? మహిళా సాధికారత చేస్తామని చెప్పి ఆ పేరుతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి మహిళా సంహారమే చేస్తున్నాడు అని చెప్పి చెప్పటానికి నిజంగా చెప్పాలంటే సిగ్గుపడుతున్నాం. ప్రతి గంటకి లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ప్రతి 3 గంటలకి ఒక మహిళ హత్య జరుగుతుంది. ప్రతి 8 గంటలకి ఒక రేప్ జరుగుతుంది. ప్రతి 12 గంటలకి ఒక కిడ్నాప్ జరుగుతుంది. రోజుకి 9 మంది బాలికలు, 24 మంది మహిళలు మిస్సింగ్ కేసులు ఉన్నాయి. దీని మీద ఈనాటి వరకు, ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఎవరైనా సరే ఒక సమీక్ష అన్నా చేశారా? ఏమన్నా యాక్షన్ తీసుకున్నారా అంటే ఏమీ లేదు. గత 55 నెలల్లో వీళ్ళ పరిపాలనలో 148,000 పైన నేరాలు మరి మహిళలపై చేయటం జరిగింది. దాని మీద ఏ యాక్షన్ కూడా తీసుకునే పరిస్థితి లేదు. పైగా గ్యాంగ్ రేపులు మీరు చూస్తే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగింది, తుమ్మపూడిలో జరిగింది, నెల్లూరు జిల్లాలో జరిగింది, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగితే దాని గురించి మాట్లాడాలి, ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉందో చూడాలి అని చెప్పి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ఆ అమ్మాయిని చూడటానికి అక్కడికి వస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్గా తిరిగిన వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చింది. అక్కడికి వచ్చి ఏం చేసింది? చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం మొదలుపెట్టింది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి అక్కడికి విచ్చేశారని వారిని ఎదురు తిరిగి మాట్లాడేలాగా మాట్లాడింది ఆవిడ. పైపెచ్చు అక్కడ ఎవరైతే, ఏ అమ్మాయి అయితే అత్యాచారానికి గురైందో వాళ్ళ తల్లిదండ్రిని పక్కకు పిలిపించి మీరు అది చెప్పొద్దు, వాళ్ళతో ఇది చెప్పొద్దు, మీరు మాట్లాడద్దు, మీకు ఏం కావాలంటే అది చేస్తాము అని సోంపేసే కార్యక్రమం చేసింది. అక్కడ మహిళా చైర్పర్సన్ అయ్యుండి ఆవిడ. మీరు ఒక మహిళగా కొంచెమైనా ఆలోచించారా? ఆ రోజు ఆ అమ్మాయికి ఏం న్యాయం చేయాలని ఆలోచించారా? ప్రభుత్వ ఆసుపత్రిలో, గవర్నమెంట్ హాస్పిటల్లో రేప్ జరిగితే ఏమన్నా పట్టించుకున్నారా? ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారం జరిగితే కనీసం మరి హెల్త్ మినిస్టర్ అయిన రజని ఏమైనా అక్కడికి వచ్చి మాట్లాడిందా? ఇప్పటి వరకు ఏమన్నా సమీక్ష చేసిందా? వాళ్ళకి పని లేదు, పైరవీలతోనే పని, అడ్డంగా ఎలా సంపాదించాలో పని, ఏ శాండ్ రీచియా ఎవరికి ఇచ్చామో అదే ఇచ్చారో అదే లెక్కలు, వైసీపీలోనే పోస్టులు వేసుకొని వాళ్ళ దగ్గరే లంచాలు. ఏ మాత్రమైనా ఎలాగో పరిపాలనా విధానం గాలికి వదిలేశారు, పందికొక్కుల్లాగా మింగుతున్నారు, అక్రమ సంపాదన చేస్తూ ఉన్నారు. కనీసం మహిళల పట్లైనా సరే మనం కొద్దిగా సానుకూలంగా ఉందాము, వాళ్ళకి ఏదైనా జరిగితే అది వాళ్ళకి ఏదైనా జరిగి న్యాయం చేయలేకపోతే మనం ఈ స్థానంలో ఉండి కూడా వేస్ట్ రాజకీయంగా అనే ఆలోచన విధానమే వాళ్ళకి లేదు. ఒక ఫార్మసీ విద్యార్థిని అయితే సామూహికంగా అత్యాచారం చేశారు, ఇంతవరకు దాని మీద సమీక్ష లేదు. ఎంతసేపటికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్తారు, ఏ రూట్లో వెళ్తారు, ఏదో దొంగ కేసు పెట్టి ఏమైనా అరెస్ట్ చేద్దామా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారు ముందుగానే ఆపేద్దామా, తెలుగుదేశంలో ఎవరెవరు మాట్లాడుతున్నారు,
గట్టిగా మాట్లాడే వాళ్ళని కేసులు పెట్టి ఏ రకంగా మూసేద్దామా, జైళ్ళల్లో పెడదామా, దీని